హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కాస్త లెంత్ అయితే ఎక్కువగా ఉండొచ్చు. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుని ఈ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ts.cg.gov.in అడ్రస్ ఎంటర్ చేయాలి. ఈ అడ్రస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేసారా మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రావచ్చు. మీరు మొబైల్లో కానీ చూస్తున్నట్లయితే చివరి 3 డాట్స్ మీద క్లిక్ చేసి యూఎస్ డెస్క్టాప్ మోడ్ పెట్టుకున్నట్లయితే మీకు డిస్ప్లే అనేది ఈ విధంగా కావడం జరుగుతుంది. మీరు మొబైల్లో కూడా అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంటే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకి పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత పైన హెడ్డింగ్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020 అని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. అలాగే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాము. అలాగే ఏంటంటే డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటుంది. ఎస్ అయితే ఎస్ పెడతాము, నో అయితే నో పెడతాము. మాక్సిమం అందరం కూడా ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటాము. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే చూస్ పేమెంట్ గేట్ అనేది యాజ్ ఈజ్గా అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్ ఏంటంటే మనం పేపర్ 1 రాసినా పేపర్ 2 రాసినా బోత్ పేపర్స్ రాసినా 300 ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ కోడ్ అనేది అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కింద సోల్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇదైతే డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ అయితే మనం అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ మోడ్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదర్ డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, ఈ విధంగా ఏ విధంగా అయినా సరే మనం గేట్ వే పేమెంట్ అనేది చేయొచ్చు. టోటల్గా అయితే 300 అయితే పే చేయాలి. ఇక్కడ మన కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాము, ఎక్స్పైర్ డేట్, ఇయర్, సివివి ఎంటర్ చేస్తాము. ఇక్కడ కార్డ్ అకౌంట్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసి మేక్ ఏ పేమెంట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. మేక్ ఏ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగా మనకి పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క అప్లికేషన్ ఏంటంటే ఫీజు యొక్క రిసిప్ట్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫర్ ఏంటంటే టీఎస్ 2020 చూపించి జనరల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ పేమెంట్, అలాగే ఏంటంటే టీఎక్స్ అనే రిఫరెన్స్ నెంబరు, అమౌంట్, స్టేటస్ అనేది మనకి సక్సెస్ అని చూపిస్తుంది. దీన్ని అయితే మనం ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మనకి అయితే యూజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అనగానే ఆటోమేటిక్గా అయితే మనకి ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సేమ్ అట్ ద టైంలో ఏంటంటే మనకి స్టార్టింగ్లో మన మొబైల్ నెంబర్ అనేది ఫిల్ చేసాం కదా, ఆ మొబైల్ నెంబర్ కూడా ఇలాగ ఏంటంటే ఒక మెసేజ్ కూడా టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ని కూడా ఏంటంటే సేవ్ చేసుకుని ఉంచినట్లయితే మనకి ఈ జనరల్ నెంబర్ అనేది మనం అప్లై చేసేటప్పుడు మనకి హెల్ప్ కావడం అయితే జరుగుతుంది. పేమెంట్ ప్రాసెస్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఏంటంటే జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే అక్కడ లింక్ అని ఇవ్వడం జరుగుతుంది. లింక్ పైన క్లిక్ చేసిన మనం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ రావచ్చు. లేకపోతే మళ్ళీ మన హోమ్ పేజ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే డిస్ప్లే అవుతుందండి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే మనం క్లిక్ చేస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనం ఫైనల్ ఇయర్ చదువుతున్నామా లేదని అడుగుతుంది. ప్రెసెంట్ కానీ డిఎడ్ కానీ బీఎడ్ కానీ ఫైనల్ ఇయర్లో ఉంటే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, లేకపోతే అంటే సింపుల్గా నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మనం ఫీజు పే చేయమో అక్కడ మనకు మొబైల్ నెంబర్ జనరల్ నెంబర్ వచ్చింది కదా, ఆ జనరల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేసామో పేమెంట్ డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే ఏంటంటే ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. అంటే దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించిన అంతా కూడా రీడ్ చేసామని ఉంటుంది. జస్ట్ ఇక్కడ సింపుల్గా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. వెరిఫై నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగా మనకి పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత ఏంటంటే పేపర్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ అండ్ ప్రీవియస్ సెక్టర్ సంబంధించిన డీటెయిల్స్ టోటల్గా ఏంటంటే ప్రివ్యూ ఒకసారి మనం వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కో దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లికెంట్ డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే జనరల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి మన 33 డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అని లేదు, మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ రాసుకోవచ్చు. ఎందుకంటే పేపర్ అంతా ఒక రోజు కండక్ట్ చేస్తున్నారు, అది కూడా ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ప్రాబ్లం అయితే మనకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్ అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మన పేరు ఏంటంటే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మదర్ నేమ్ అనేది ఫిల్ చేస్తాము. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ కాల్కులేషన్ అయితే మనకి డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. అలాగే మన యొక్క జెండర్ కూడా డిస్ప్లే అవుతుంది. మెయిల్ ఫీమేల్ అనేది మనం టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి
అలాగే మన మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్లో ఏవైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయో, మోల్స్ ఉంటాయో ఆ 2 అయితే ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే డూ యూ హ్యావ్ టు తెలంగాణ ఆటోమేటిక్గా మన స్టార్టింగ్లో ఇచ్చింది ఇక్కడైతే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ అంటే అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫుల్ కంప్లీట్ అడ్రస్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అంటే 5 లైన్స్ అయితే ఇక్కడ అలౌ చేయడం అయితే జరుగుతుంది. 5 లైన్స్ లో కూడా మన అడ్రస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క డిస్ట్రిక్ట్, మండలము, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మన ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అయితే కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి వైట్ పేపర్ మీద ఏంటంటే మన యొక్క ఫోటో అనేది ఏంటంటే పేస్ట్ చేసి దానికి ఏంటంటే మనం సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ కూడా ఏంటంటే ఓన్లీ బ్లాక్ పెన్తో చేయాలంటే వీళ్ళు క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. చేసిన తర్వాత మనం స్కాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. స్కాన్ చేసిన తర్వాత ఆ ఫార్మేట్ని కూడా మనం ఏంటంటే జేపీజే ఫార్మేట్లో మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఇక్కడ అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఆ యొక్క ఫైల్ సైజ్ కూడా ఏంటంటే మోర్ దెన్ 50 KB అనేది క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడమే జరిగింది. ఈ ఫార్మేట్లో ఉండేదైతే ఒకసారి అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత అక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మన యొక్క ఫోటో సైజ్ అనేది ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఫోటో పెడతాము. ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసుకుని మనకు ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన మొబైల్ సిస్టమ్ మొబైల్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. డిస్ప్లే అయిన తర్వాత ఆటోమేటిక్ అయితే ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే మాత్రం టిక్ అయితే చేయండి. ఇక్కడ దిస్ ఫోటో బిలాంగ్స్ టు మన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. సేవ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే పేపర్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ జనరల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన కమ్యూనిటీ ఏంటంటే మనం ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే కమ్యూనిటీ అనేది ఎంటర్ చేస్తాము. ఇక్కడ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనకి ఓసీ అయితే 60%, బీసీలో అయితే 50%, ఎస్సీ ఎస్టీ అయితే 40% మార్క్స్ అయితే మన క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి పిహెచ్ఎం పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ పెడతారు, లేకపోతే నో పెట్టుకుంటారు. ఎస్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఎందులో అయితే ఇంపాక్ట్ ఉందో అది చేస్తాం. దాని యొక్క పర్సెంట్ కూడా డిస్ప్లే ఇక్కడైతే మనం డిస్ప్లే చేస్తాము, ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే మనకన్నా స్క్రైబ్ కానీ రిక్వైర్డ్ అయితే ఎస్ పెడతాము, లేకపోతే నో పెడతాము. మనం పిహెచ్సి కాపాడలేదు సింపుల్గా ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ అన్ని కూడా అయితే మనకి హైడ్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి పేపర్ అండి. మనం పేపర్ 1 రాస్తున్నామా లేకపోతే పేపర్ 2 రాస్తున్నామా, బోత్ పేపర్ రాస్తున్నామా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్, బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 రెండు ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ బోత్ అనే ఆప్షన్ అయితే బిఎడ్ చేసిన వాళ్ళందరూ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసరికి లాంగ్వేజ్ చూస్ అండి. ఏ లాంగ్వేజ్ లో మనం ఎగ్జామ్ అయితే చేద్దాం అనుకున్నాం. మనకి అయితే బేసిక్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ లో అయితే ఉండడం జరుగుతుంది. దాంతో పాటు అయితే మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ లాంగ్వేజ్ లో అయితే మనకు పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1 తెలుగు పెట్టుకుంటాము. అలాగే మేబీ మన పేపర్ 2 తమిళ్లో కానీ తెలుగులో రాస్తుంది. ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మనం ఏదైతే అప్లికేబుల్ అవుతామో ఆ క్వాలిఫికేషన్ అయితే మనం ఈ టిక్ బాక్స్ అయితే మనం టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. పేపర్ 1 సంబంధించి యాజ్ ఈజ్గా పేపర్ 2 కూడా సంబంధించి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనం బీఎడ్ చేసిన తర్వాత డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉండాలి కాబట్టి, లేదా అలా కాకుండా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ ఏమైనా చేస్తున్నట్లయితే బీఎడ్ చేస్తుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే మనకి అప్లికేబుల్ అవుతుందో ఆ ఆప్షన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకున్న తర్వాత ఏంటంటే ఎవరైతే పేపర్ 2 అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాథ్స్లో రాస్తారా, సైన్స్లో, మ్యాథ్స్ అండ్ సైన్స్ అనమాట, లేకపోతే సోషల్ స్టడీసా ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎంపీసీ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ రాస్తారంటారు. అలాగే ఇక్కడ సోషల్కి వచ్చేసరికి ఏంటంటే బీఏ వాళ్ళు బీకామ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ సోషల్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. డిఎడ్ ఎక్కడ చేసామని అడుగుతుంది. ప్రొఫెషనల్ కోర్స్ అండ్ పేపర్ 1కి సంబంధించి డిఎడ్ అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏ డిస్ట్రిక్ట్లో చేసాము. అలాగే స్టడీ అంటే కాలేజ్ పేరు అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ కోర్స్ అయితే మనకి పేపర్ 2కి సంబంధించి బిఎడ్ ఎక్కడ చేసాము, డిస్ట్రిక్ట్, అలాగే ఏ కాలేజ్ చేసాము, ఎక్కడ స్టడీ చేసాము అయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే మెన్షన్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి థర్డ్ ఆప్షన్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. 10th క్లాస్ అండ్ ప్రీవియస్ డీటెయిల్స్ అనేది అయితే మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు. మళ్ళీ జనరల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మన యొక్క 10th క్లాస్ బోర్డు ఎస్ఎస్సీ, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, అదర్స్ అనేది ఆప్షన్ అయితే మనం చెక్ చేసుకున్న టిక్ చేస్తాం. ఇక్కడ ఎస్ఎస్సీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం అక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ప్రీవియస్ టెస్ట్ మనం రాసినట్లు ఎస్ పెడతాము, లేకపోతే నో పెడతాము. ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రీవియస్ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకి డిస్ప్లే అడగడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఏపీ టెట్ అంటే ఆల్రెడీ మనకి ఏంటంటే డివైడ్ కాకముందు అనమాట 2011లోను, 12లోను, అలాగే 12 జనవరిలోను, 13లోను కామన్గా కండక్ట్ చేశారు 4 టెట్స్ అనేవి. నెక్స్ట్ అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఏంటంటే మనకి 2016లో 2017లో కండక్ట్ చేశారు కాబట్టి హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా అయితే డిస్ప్లే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కానీ ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ కానీ మర్చిపోయినట్లయితే టెట్కి సంబంధించి అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకసారి అయితే మీకు చూపిస్తాను.
మనకి ఏ విధంగా అంటే ఇక్కడ ts.tet.cgs.go.website ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఈ కిందకు వచ్చినట్టు ఇక్కడ క్యాండిడేట్ జోన్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నో యువర్ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రీవియస్ టెట్ నోటిఫికేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఏ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ టెట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఐడి ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సింపుల్గా ఏంటంటే మన యొక్క నేమ్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనగానే ఆటోమేటిక్గా మనకి టెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు ప్రీవియస్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే మనం హాల్ టికెట్ నెంబర్స్ అని కూడా అయితే మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాం. సేవ్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ టోటల్గా మనం ఎంటర్ చేసిన అప్లికేషన్ డీటెయిల్స్, అలాగే పేపర్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th క్లాస్ టెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడైతే డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన యొక్క ఫోటో కూడా డిస్ప్లే అవుతుంది. ఒకసారి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మనం అయితే వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కిందకి ఇలాగా స్క్రోల్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతుంది. మనం నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడికి మన యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే డిఎడ్ బీఎడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తే టిక్ బాక్స్ టిక్ చేస్తాం. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగా మనకి పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ సబ్మిషన్ అనేసి ఇక్కడ ఏంటంటే ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. టోటల్గా ఏంటంటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ అపీర్డ్ అనే డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఐడి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అనేది ఏంటంటే మనకి డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే టెట్ అప్లికేషన్ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ కామెంట్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ నుంచి ఆశించే ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.